ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా దాదాపుగా 39,481 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఇంత భారీ ఉద్యోగాల నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, ఆ తర్వాత ఈ ఉద్యోగాలకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, సిలబస్ ఏంటిది, ప్రిపేర్ అయ్యే విధానం ఏంటిది, ఆన్లైన్లో అప్లై చేయడం లాస్ట్ డేట్ ఎప్పుడు, మెటీరియల్ ఏంటి, ఓకేనా, ఎగ్జామ్కి అంటే ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా, మల్టిపుల్ చాయిస్ ఉంటుందా ఎలా ఉంటుందా, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో పెడతాను. అయితే నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. నేనేం టైం వేస్ట్ చేసే వ్యక్తిని కాదు, పర్ఫెక్ట్గా చెప్పుకుంటూ పోతాను, ఓకేనా. అవసరం మీది, మీకు ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. మీ లైఫే కాదు, మీ ఫ్యామిలీ, మీ తరతరాలు సెట్ అయిపోతుంది. ఒక ఉద్యోగం ఒక తరం సెట్ కాబట్టి ఉద్యోగమే లక్ష్యం నీకైతే, ఓకేనా. నేను చెప్పినట్టుగా నువ్వు మొత్తం విను. నేను ఎంత ఎనాలిసిస్ చేస్తానంటే లాస్ట్లో నువ్వే కామెంట్ చేస్తావు, సూపర్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్, చాలా బాగా చెప్పారని, ఓకేనా. రైట్. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్లా యూట్యూబ్ ఛానల్. సో ఏ యూట్యూబ్ ఛానల్లో లేని విధంగా నాకు నేనుగా ఎంతవరకు మీకు అందిస్తున్నట్టు అట్లేదిగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం ఇస్తున్నా. సబ్స్క్రైబర్ అడిగే ప్రతి ప్రశ్నకి నేను ఖచ్చితంగా సమాధానం అయితే ఇస్తాను. సో ఇక ముందుగా టాపిక్లోకి వచ్చేస్తే, నౌ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇండియాలో ముఖ్యంగా ప్రభుత్వ కంపెనీలలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విభాగాలలో ఉద్యోగులను అందించేటువంటి డిపార్ట్మెంట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. దెన్ ఇట్ హెస్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 39,481 జాబ్స్. ఓకే, దెన్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ వీ కెన్ కమ్ టు దట్ హౌ టు అప్లై. యూ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ www.ssc.gov.in. మళ్ళీ చెప్తా, నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తా, www.ssc.gov.in. ఇది దీని యొక్క వెబ్సైట్. ఇందులో అప్లై చేసుకోవాలి. October 14th లాస్ట్ డేట్. October 14 అంటే ఇంకా మనకి దసరా 2 రోజుల దసరా వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కి ఫీ జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఒకవేళ ఫీమేల్ కనుక అయితే మీరు ఆ డబ్బులు ఇది కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలకి 100 రూపీస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ, ఓకేనా. నెక్స్ట్, ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ 35, కొన్ని ఉద్యోగులకి 35,000, కొన్ని ఉద్యోగులకి 40,000 అయితే దీంట్లో ఉంటుంది, ఓకేనా. అయితే ఇందులో ఉద్యోగాల విభాగాలు డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం ఉద్యోగాలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు విభాగాలకు సంబంధించినది కొంచెం వర్క్ ఉంటుంది. నేను క్లారిటీగా చెప్తా, ఇప్పుడు పర్ఫెక్ట్గా వినండి. సో లెట్ దట్ ఇక్కడ మనకు ఉద్యోగాలు ఓవరాల్గా 39,481 ఉంటే ఇందులో మనకి 8 విభాగాలలో ఉద్యోగాలు ఉన్నాయి. సో 8 డివిజన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వచ్చేసి 15,654 జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో మనకి 7,145 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPFలో వచ్చేసి 11,541 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత SSB అంటే సశస్త్ర సీమేబుల్ అనేటువంటి ఈ డిపార్ట్మెంట్లో 819 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ITBP అంటే ఇండో టిబెటియన్ సెక్యూరిటీ బార్డర్ పోలీస్ ఫోర్స్, దీంట్లో వచ్చేసి 3,017 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ SSF అనమాట. సో సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్, దీంట్లో 35 పోస్టులు మాత్రం ఉన్నాయి, అతి తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి AR అస్సాం రైఫిల్స్ 1,248 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత NCB, సో NCB వచ్చేసి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, దీనికి వచ్చేసి మనకి 22 పోస్టులు ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు చూస్తే 39,481 పోస్టులు అయితే ఉన్నాయి, ఓకేనా. ఇందులో దీనికి ఉమెన్ కూడా ఎలిజిబులే. ఇందులో 3,869 ఉమెన్కి రిజర్వేషన్ కూడా ఉన్నాయి. అంటే సపరేట్గా ఈ పోస్ట్లో ఉమెనే రావచ్చు, ఓకేనా. ఇంకా మిగతా దాంట్లో మళ్ళీ మెన్ ఉమెన్ కలిపి ఉంటుంది,
ఓకేనా. సో ఇక్కడికైతే మీకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. నెక్స్ట్ వీ కెన్ గో టు దట్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి తెలుసుకున్నాం. ఎన్ని రకాల ఉద్యోగాలు దేంట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆప్షన్స్ క్లియర్గా ఇవ్వండి. ముందుగా ఏవైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో దీనికి ముందు ఆప్షన్ ఇచ్చేసి, ఇలా దీనికి 2 ఆప్షన్ ఇచ్చి, ఇలా దీనికి 3 ఆప్షన్ ఇచ్చి, ఆ తర్వాత దీనికి 4 ఆప్షన్ ఇచ్చి, ఇలా ఎక్కువ పోస్టుల వాటికి ముందు ఆప్షన్స్ ఇచ్చి, తక్కువ పోస్టుల వాటికి కిందికి సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఇవ్వడం అనేది చాలా కీలకం, గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టే ఉద్యోగ సెలెక్షన్ నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ యూ కెన్ కమ్ టు దట్. దీనికి మరి ఎలిజిబిలిటీ ఎవరు అంటే, దీనికి ఇంజనీరింగ్ చదువు ఉండాలా, 10th చదువు ఉండాలా, అసలు ఏం చదువు ఉండాలి? సో లెట్ విన్ కమ్ టు దట్. సో ఎలిజిబిలిటీ, ద ఎలిజిబిలిటీ ఫర్ దిస్ పోస్ట్ ఇస్ దట్ ఓన్లీ 10th క్లాస్. 10th పూర్తయిన ప్రతి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దే డోంట్ నీడ్ ఎనీ హైయర్ ఎడ్యుకేషన్. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే ఉండొచ్చు, ఇంటర్ ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, పీజీ ఉండొచ్చు, మీకు ఎంతైనా ఉండొచ్చు, మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ 10th కంపల్సరీ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎట్లా ఉండాలి అంటే, సో January 1, 2007 తర్వాత పుట్టిన వాళ్ళై ఉండాలి. అంటే ఇలా కొన్ని మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. సో January 1 తర్వాత నుండి మీరు పుట్టి, అంటే 2007 తర్వాత పుట్టిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇక్కడ మీ యొక్క ఏజ్ని January 1 తర్వాత మీరు పుట్టినట్టు ఆటోమేటిక్ ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ముందు పుట్టినా కానీ వీళ్ళకి కొన్ని అంటే స్పెసిఫికేషన్స్ అని చెప్తాను. January 1, 2025 నాటికి మీరు లెక్క చేసుకుంటే మీ యొక్క ఏజ్ అనేది, ఓకేనా, సో 18-23 మధ్యలో ఉండాలి. లేకపోతే ఇక్కడ మీకు 3 years రిలాక్సేషన్ ఇచ్చింది బీసీలకి, అంటే ఓబీసీలకి. అంటే అర్థం ఏంటంటే 2004 అంటే January 1, 2004 తర్వాత పుట్టిన బీసీలు ఎలిజిబులే దీనికి. అట్లాగే January 1, 2002 నుండి పుట్టిన ఎస్సీ ఎస్టీలు కూడా దీనికి ఎలిజిబులే. సో ఇట్లానే చూసుకోవచ్చు. అంటే మీరు బీసీలు డైరెక్ట్గా అనుకోండి, 2004 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. అంటే ఇప్పటికీ దాదాపు మీకు 20 సంవత్సరాలు ఉన్నాయి, అయినా మీకు ఎలిజిబులే. ఎందుకంటే మీకు 3 years రిలాక్సేషన్ ఉన్నది కాబట్టి. ఓబీసీ సర్టిఫికేట్ మనం ప్రొడ్యూస్ చేయాల్సింది ఉంటుంది. దీనికోసం మీరు ఇప్పుడు అప్లై చేసుకొని తీసుకోండి. మీ సేవలో ఓబీ సర్టిఫికేట్ అంటే మీకు చెప్తారు వాళ్ళు, అట్లా తీసుకోవచ్చు. సో 3 years బీసీ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years రిలాక్సేషన్. ఈ పక్కన పెడితే సో 10th ఉండాలి. ఈ ఏజ్ సెట్ అయిన తర్వాత మూడోది వచ్చేసి హైట్. ముఖ్యంగా మేల్ అప్లై చేసి వెళ్తే 170 centimeters మేల్ ఉండాలి, ఓకేనా. 157 centimeters వచ్చేసి ఫీమేల్ ఉండాలి. తర్వాత ఒకవేళ ఎస్టీలు అయితే కనుక, అంటే వీళ్ళకి అడవులలో ఉంటారు కాబట్టి పోషకాహార లోపం వల్ల వీళ్ళ హైట్ తక్కువ ఉండొచ్చు అనే నిబంధనతో వీళ్ళకి 162 ఉన్న ఎస్టీలు ఎలిజిబుల్, 150 ఉన్న ఎస్టీ ఫీమేల్ ఎలిజిబుల్. అంటే 162 మేల్, 150 ఫీమేల్. ఇవి సరిపోతాయి. అంటే 10th ఉండాలి, ఈ ఏజ్లో ఉండాలి, ఈ హైట్ ఉండాలి, సరిపోతుంది. సో ఇక్కడికి ఓకే సార్. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన సెలెక్షన్ ఎట్లా జరుగుతుంది? సో వాట్ ఇస్ ద డిఫరెంట్ ఏరియాస్ ఇన్ ద సెలెక్షన్? సో లెట్ వీ కెన్ కమ్ టు దట్. Selection. In the selection system we have the 3 different types of selections. Number 1, exam. ఒకటి ఎగ్జామ్ రాసే సెలెక్షన్, ఓకే. నెంబర్ 2, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇది రెండో సెలెక్షన్. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ మూడో సెలెక్షన్. ఇలా 3 రకాల సెలెక్షన్స్ ఇందులో ఉన్నాయి. సో లెట్ వి కమ్ దట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది. ఒకసారి మనం ఎగ్జామ్ గురించి డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎన్ ఆన్లైన్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్లోనే జరుగుతుంది. మీరు ఏబిసిడీలు కరెక్ట్ చేయాలి. ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఎంఎస్క్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఇది. దీంట్లో 80 questions వస్తాయి ఓవరాల్గా మనకి. ఈ 80 questions ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks వాళ్ళు ఇస్తారు. అంటే మనకి 160 questions మనకు మార్క్స్ అనేవి ఉంటాయి. అంటే 80 questions ప్లస్ 160 మార్క్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరికి 2 మార్కులు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనము ఆన్సర్ సెలెక్ట్ చేసేటప్పుడు రాంగ్ ఆన్సర్ ఉంటే మైనస్ మార్కులు కూడా ఉన్నాయి, ఓకేనా. అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 కట్ అవుతాయి. అంటే మీరు ఇప్పుడు 4 ఆన్సర్లు చేశారనుకోండి, 4 ఒక 2 కరెక్ట్ అని 2 తప్పలే. అంటే ఇప్పుడు మీకు 2కి ఎన్ని మార్కులు రావాలి? 4 మార్కులు రావాలి. కానీ 2 మైనస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు ఇలా ఒక 1/2 మార్క్ అనేది కట్ అయ్యి 3.5 అవుతుంది. అట్లా మైనస్ మార్కులు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, మీకు ఉన్న క్వశ్చన్స్ 80, కానీ
మీకు టైం మాత్రం ఓన్లీ 60 మినిట్సే, అంటే 1 అవర్ మాత్రమే ఉంటుంది. 1 అవర్లోనే 80 క్వశ్చన్స్ పూర్తి చేయాలి. ఈ 1 అవర్లో అంటే ఆల్మోస్ట్ ఆల్ వీ విల్ గెట్ 45 సెకండ్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఒక క్వశ్చన్కి మీకు 45 క్వశ్చన్స్ అంటే టైం ఉంటుంది, దాంట్లోనే మీరు ఆన్సర్ చేయాలి. మరి టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే there are 4 టాపిక్స్ ఉంటాయి దీంట్లో. సో ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి టాపిక్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్, జీకే అండ్ జిఎస్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, అంటే ఇది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అప్ టు 10th వరకు ఉండేటువంటి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ అనగానే గతం సిఈసి వాళ్ళు బైపీసీ వాళ్ళు గజ్జలు అనుకుతారు, అనక్కండి ముందు ఏమీ కాదు, 10th లోపల ఉన్నది కాబట్టి దీనికి కూడా 40 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సెలెక్ట్ చేసుకుంటే గ్రామర్ పైన మీకు 40 మార్క్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎక్కువ మందికి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే 80 క్వశ్చన్స్, 44 జా 160 మార్క్స్. మీకున్న సమయం వచ్చేసి 60 మినిట్స్ విత్ 1/4 మైనస్ మార్కులు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఎన్ని మార్కులు అయితే పాస్, ఎగ్జామ్ రాస్తారు, రాసడం అయిపోయింది, ఎన్ని మార్కులు వస్తే పాస్, నెక్స్ట్ సెలెక్షన్ ఎట్లా జరుగుతుంది. సో లెట్ వీ కెన్ గో టు దట్. మార్కులు ఏదైతే పాస్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 30% మార్కులు రావాలి. అంటే ఇందులో 160కి 30% మార్కులు వస్తే ఆటోమేటిక్గా ఓపెన్ వాళ్ళు క్వాలిఫై అయిపోయినట్టు. నెక్స్ట్ ఓబీసీలు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ 25% అంటే 40 మార్కులు వస్తే సరిపోతుంది. అంటే ఏవైనా ఇందులో 40 మార్కులు వస్తే వాళ్ళు ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు, అంటే నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అవుతారు అని అర్థం. తర్వాత వచ్చి ఎస్సీ ఎస్టీ అయితే 20% అయితే సరిపోతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి పర్సంటేజ్, అంటే ఎగ్జామ్లో పాస్ అయిన విధానం. పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ లెవెల్ ఏంటిది, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్. ఇక్కడికి జనాల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, ఇప్పుడు ఈ ఎగ్జామ్కి దాదాపు ఎంటైర్ ఇండియా వైజ్ లక్షల మంది అప్లై చేసుకుంటారు. ఈ లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత 1:8 అంటే మొత్తం పోస్టులు ఇంటూ 8తో, అంటే ఒక పోస్టుకి 8 మంది చొప్పున సెలెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి 39,481 పోస్టులకి 3,15,848 మందిని సెలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ రాష్ట్రంలో. దాంట్లో మళ్ళీ ఇలా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. సో బేస్డ్ ఆన్ దీస్ రిజర్వేషన్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ 3,15,848 aspirants for the second test, that is called physical efficiency test. దీనికి సెలెక్ట్ చేస్తాడు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటిది, ఇందులో ఏముంటుంది అంటే ఫిజికల్ ఫిట్నెస్. ఇందులో ముందుగా ఈ 3 లక్షల మందికి ఈ టెస్టులు పెడతారు. ఫస్ట్ మేల్, ఓకేనా, ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 kmని 24 మినిట్స్లో పరిగెత్తే విధంగా పెడతారు. ఇది పెద్ద కథ కాదు, చాలా డిఫికల్ట్ అయితే ఏం కాదు, ఓకేనా. 5 km 24 మినిట్స్ చాలా మంది వెళ్తారు. సో ఇది చేస్తారు. అదే ఫీమేల్ అనుకోండి 1.56 km 8 మినిట్స్లో వెళ్ళాలి. సో 8 మినిట్స్లో 1.56 km అనేది స్పీడ్గా నడిచే వాళ్ళు కూడా పోతారు, ఓకేనా. కిలోమీటర్ అనేది 5 నిమిషాల లోపు నడవచ్చు, నడుచుడుతోనే. ఇంకా ఇది రన్నింగ్ కాబట్టి ఇట్ ఈస్ సమ్వాట్ నాట్ సో డిఫికల్ట్, ఓకేనా. సో ఇలా ఇవి 2 అయిపోతాయి. ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు 3,15,848 మంది ఈ ఫిజికల్ టెస్ట్లోకి పోతే అందరు క్వాలిఫై అవ్వకపోవచ్చు. ఇప్పుడేం చేస్తారంటే మళ్ళీ అంటే మొత్తం పోస్టులు ఇంటూ 2 అనమాట, అంటే 39,481 ఇంటూ 2. ఈ రకంగా అంటే నియర్లీ ఒక 80,000 మంది అనుకుందాం మనం డైరెక్ట్గా. ఒక 80,000 మందిని ఏం చేస్తారు, ఇక థర్డ్ రౌండ్కి తీసుకొస్తారు పిఎస్టీ. సో ఇక్కడ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో 1:2 సెలెక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్లో ఏం చూస్తారంటే ముఖ్యంగా ఐసైట్ కరెక్ట్ ఉందా లేదా, ఓకేనా, ఏమైనా పిచ్చి టాటూలు అవి ఉన్నాయా, ఆ తర్వాత ఇంకేమన్నా బాడీల పరంగా ఇబ్బంది ఉందా, ఇవి ప్రధానంగా చూస్తారు. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు అని అనుకున్న వాళ్ళని 1:2లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మెరిట్ లిస్ట్ పెట్టేసి వాళ్ళకి డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చేసి సెక్యూరిటీ ఫోర్స్లో తీసుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి ఇన్సూరెన్స్, ఎందుకంటే ఇదంతా సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి చాలా హెవీగా ఇన్సూరెన్సెస్, అడిషనల్ బోనస్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లో కనుక వీళ్ళు పాస్ అయితే ఇక్కడ నుండి నెక్స్ట్ హోదా కానిస్టేబుల్ హోదా, హెడ్ కానిస్టేబుల్ హోదా, ఇంకా కొంచెం వర్క్ చేయగలిగితే ఇందులో ఎస్ఐ హోదాకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇంకా పై ఆఫీసర్ స్థాయి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి అది వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది, ఓకేనా. ఇది తర్వాత
ఇంకొక విషయం మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. సో ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత వేరే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒకవేళ వీళ్ళు సెలెక్షన్ లిస్ట్ పెట్టిండ్రు, అందులో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఆల్రెడీ మనకి ఇక్కడ 80,000 మందిని పిలిచారు, ఇందులో ఒక 39,000 మందిని తీసుకుంటే ఇంకా 39,000 మంది ఖాళీగా ఉంటారు. అట్లా ఈ సంవత్సరం లోపల వాళ్ళు అవసరం ఉన్న కొద్దీ 1 year వరకు కొత్త వాళ్ళను ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళని తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఉద్యోగం రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇట్స్ నాట్ సో డిఫికల్ట్. ఇక ఎలా ప్రిపేర్ కావాలి సార్? ప్రిపేర్ ఎలా కావాలంటే ముఖ్యంగా మనకు ఉన్న సమయం ఎంత సార్ అంటే జస్ట్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, జనవరి ఆ మధ్యలో ఎగ్జామ్ ఉంటుంది. సో ఈలోపు మనకు ఇప్పుడు 80 క్వశ్చన్లు కాబట్టి ఇంటూ 2 మార్క్స్ అంటే 180, 160 మార్క్స్ ఉన్నాయి. ఇందులో మైనస్ పోగా కూడా మనం ఖచ్చితంగా ఒక 60 నుండి 70, 80 మార్కులు, 100 మార్కులు కూడా కొట్టచ్చు. ఎందుకంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది, రీజనింగ్ అండ్ ఆర్థమెటిక్ ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు మొన్నటి వరకు గ్రూప్ 4కు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, తెలుగు రాష్ట్రాలలో వాళ్ళైతే ముఖ్యంగా, లేకపోతే ఇంకా మీరు పోలీసు ఎస్ఐలో ఉద్యోగంలో ప్రిపేర్ అయ్యి నిమిషంలో చిన్న పోగొట్టుకున్న ఉంటారు చూడండి, మీకు ఆల్రెడీ వీటిపైన మీకు అవగాహన ఉన్నది కాబట్టి ఒక్కసారి ఆర్ఎస్ పబ్లికేషన్ లాంటి బుక్స్ కానీ మీకు ఏవైతే ప్రధానంగా చదువుతారో అలాంటి పబ్లికేషన్ బుక్స్ తీసుకొని చదవచ్చు. ముఖ్యంగా ఆన్లైన్లో బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది చూసుకోండి సార్. జిఏజీ అంటే ముఖ్యంగా మనకి ఎగ్జామ్ అంటే ఉద్యోగాన్ని నిర్ణయించేటివి ఇవి రెండని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ స్టడీస్ డెప్త్గా ఉంటుంది, ఆలోచిస్తే తప్ప అర్థం కాదు, సమయం ఎక్కువ తింటుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 40 seconds టైం, ఇది ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంది 20 క్వశ్చన్లకి. కాబట్టి దీనికి ప్రామాణికమైన బుక్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయండి, మంత్లీ మ్యాగజైన్లు వస్తున్నాయి. సో వాటిని బేస్ చేసుకొని అవగాహన కొరకు మనం చూసుకోవచ్చు. సో ఇవి రెండు అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ అనేది దాదాపుగా పెద్ద డిఫికల్ట్ అయితే కాదు, ప్రతి వాళ్ళకి 10th లోపల ఉన్న మ్యాథ్స్ అయితే వస్తుందని అనుకుందాం, ఇది వస్తుంది. ఇంగ్లీష్ గ్రామర్ అంటే మన మోడల్ ఐడియాస్ యాప్లోనే, మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్కి మేము తక్కువ రేటుతో అయితే ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ మీరు ఇట్లా ప్రిపేర్ కావచ్చు. ఇంకా మీకు ఇప్పుడు అగ్నిపథ్ కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో అంటే దీంట్లో ముఖ్యంగా డిఫెన్స్ అకాడమీకి సంబంధించినటువంటి వెబ్సైట్లలో అంటే అవే వెబ్సైట్లలో మాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ మాక్ ఎగ్జామ్స్ మనం చాలా ప్రాక్టీస్ చేయాలి విత్ మైనస్ మార్కులతో. అలా ఎప్పుడైతే మనం మార్క్ ప్రాక్టీస్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి ఎంత ర్యాంక్ వస్తుందనే విషయం ఒక ఐడియా వస్తుంది. అంటే 20 నుండి 30, 40 మార్క్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్లకి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా తేడా ఉంది. స్టేట్ గవర్నమెంట్లో మీరు ఎంత చదువుతున్నారో చదివినట్టే అనిపిస్తుంది, కానీ కాంపిటెన్స్ సరిగా అర్థమే సావదు, నాకు జాబ్ వస్తుందా రాదా అనేది మనకు తెలియదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ జాబ్లోకి మీరు ప్రిపేర్ అవ్వండి. 1 yearలోనే మీకు జాబ్ వస్తుందా రాదా ఖచ్చితంగా తెలుస్తుంది. ఎట్లా అంటే దేర్ ఆర్ దట్ నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ దట్ ఇంటర్నెట్. సో గతంలో ఉన్న సంవత్సరంలో క్వశ్చన్ పేపర్లు అన్నీ ఉంటాయి, వాటిని ఆన్సర్ చేస్తే మీ క్యాస్ట్లో ఎక్కడ కట్ ఆఫ్ అయింది అనుకోండి, సపోజ్ ఇక్కడ 65 మార్క్స్ కట్ ఆఫ్ అయింది అనుకున్నప్పుడు నీకు ఇందులో 85 మార్క్స్ ఒక 20 క్వశ్చన్లు రాసినా అదే 85 నీకు జాబ్ వస్తుందని ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. అదే మన దగ్గర గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి డిఎస్ ఇలాంటి ఉద్యోగాలు ఇది మనకు తొందరగా దొరకదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో నీ దమ్ము ధైర్యం అనేది ఒక 4 ఆన్లైన్ మోడల్ పేపర్ రాస్తే ఇమీడియట్లీ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ యు ఆర్ క్యాలిబర్ ఆర్ హీట్ ఆర్ ఫట్ అనేది ఇక్కడే తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, నాకు తెలిసినంతవరకు నేను ప్రతి ఒక్కటైతే నేను క్లియర్గా చెప్పాను. 10th క్వాలిఫికేషన్తో వీటిని చెప్పాను. కాబట్టి నా వీడియో మొత్తం విన్న వాళ్ళు మళ్ళీ మీరు డౌట్స్ అని ఆన్సర్ ఇస్తాను. కానీ నేను ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటున్నా సార్ ఎలిజిబుల్ అని మధ్యలో అడిగి డిస్టర్బ్ చేయకండి. ముందుగా మీరు మొత్తం చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. సిలబస్ సంబంధించిన బుక్స్ చెప్పే ఇంగ్లీష్ గ్రామర్, ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ బాగుంటాయండి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉపకార పబ్లికేషన్ వీటి బుక్స్ బాగుంటాయి. తర్వాత అరిహంత్ పబ్లికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏది జరిగినా కానీ జీకే వాళ్ళైతే బాగుంటాయి. ఇవి మీరు ఎక్కువగా తీసుకొని చదవచ్చు. తర్వాత ఇది రాష్ట్రానికి సంబంధించిన ఏమంటారు కోటా బేస్లో కూడా ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి ఉద్యోగం కొట్టడం ఈజీ, పెద్ద డిఫికల్ట్ అయితే కాదు. కాంపిటీషన్ ఉన్నా కానీ కొట్టొచ్చు. నువ్వు మనిషివే బాస్, ఉద్యోగం సాధించిన మనిషే, మనం కూడా మనుషులేమే. సార్ నాకు సెక్యూరిటీ విభాగంలో వేయడం ఇంట్రెస్ట్ లేదు సార్, నేను బార్డర్లో జాబ్ చేయలేను సార్ అనే మాట పక్కన పెడితే ముందు దేశాన్ని కాపాడే సైనికుడిగా నీకు ఒకటి లైఫ్ ఉండిపోతుంది. తర్వాత సార్ మరి యుద్ధాలు ఎవరు చేస్తారు సార్? యుద్ధాలు మీరు చేయరండి. ఈ ఉద్యోగాలలో ఓన్లీ తుపాకీ పట్టుకొని ఉంటారు. యుద్ధాలు చేయడానికి స్పెషల్ గెరిల్లా స్పోర్ట్స్ కానీ, స్పీల్ స్కేర్స్ కానీ వాళ్ళు సపరేట్గా ఉంటారు. అంతే తప్ప వీళ్ళు మనోళ్ళు చేయరు. కాకపోతే ఇది ఒక హోదా, అర్థం చేసుకోండి. మంచిగా జాబ్ వస్తుంది, లైఫ్ సెట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఒక పూర్ ఇంట్లో పుట్టుండొచ్చు, మిడిల్ క్లాస్లో పుట్టుండొచ్చు, మీకంటూ ఒకటి మీరేంటంటే కష్టపడండి. తర్వాత జాబ్ వస్తే వదిలేయండి. నీకు అప్పుడు ఒక నమ్మకం వస్తుంది, అరే నేను తోపు ఉండరాబాయి, నేను కష్టపడి జాబ్ సంపాదించినని. ఇలా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సో రకరకాల ఉద్యోగాలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి. కాబట్టి మీరు అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు.
ఒకటి ప్రిపేర్ అవ్వండి, తెలుస్తుంది. నేను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఏమేమి సిలబస్ ఉంది, దానికి ఏం చదవాలో చాలా వీడియోలు చేసే మన యూట్యూబ్లో ఉన్నాయి. వీలైతే ఇక ముందు కూడా ఇట్లాంటి కంటిన్యూ వస్తుంటాయి, చూడండి. డౌట్స్ ఉంటే అడగండి. ఐఎమ్ రెడీ విత్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.